హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అయితే మరమరాలు చేశానండి. ఇది మనము ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా తినొచ్చు. మార్నింగ్ టిఫిన్‌గా అయినా తినొచ్చండి. ఇది చానా ఇది సూపర్ ఫైన్ మరమర అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్‌లో అయితే ఇప్పుడు దొరుకుతుంది. ప్యాకెట్స్‌లో ఉంటుందనమాట. చూడండి ఈ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఇవి మరమరాలు మనము తినటానికి పనికిరావండి. ఇట్లా పోపు పెట్టుకోవడానికే బావుంటాయనమాట. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టుంటాయి. వీటిని మనము వాటర్‌లో వేసుకొని వాష్ చేసుకోవాలనమాట. అంటే వాటర్‌లో వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా మెత్తగా అవుతాయి. కరకర ఇట్లా పొడిలాగా వస్తుంది. అట్లా వాటర్‌లో జస్ట్ ముంచి తీయాలండి. ఏమి నానబెట్టవసరం లేదు. ముంచి వాటర్ పిండేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలనమాట. మనకెంత క్వాంటిటీ కావాలో అంత మనము ఇట్లా చేసి పెట్టుకోవాలనమాట. ఇది చాలా మనం తిన్నా గానీ హెవీగా అయితే ఉండదండి. దీనికోసమైతే నేను ఒక ఆనియను, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పుదీనా అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి. ఇది తాలింపు పెట్టుకోవడానికి మనము దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. నాకొచ్చేసి 3 మెంబర్స్‌కొస్తుందనమాట ఇది స్నాక్స్. మనము ఇక్కడ అన్నీ వేసుకోవచ్చండి. జీడిపప్పు, పల్లీలు, పచ్చెనగపప్పు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాస్ట్‌లో వేసుకోవాలి. ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది వేడి వేడి తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగా అయిపోతే అంత బావుండదనమాట. అప్పుడప్పుడు చేసుకొని తింటే బావుంటుంది. మనకి తిన్నా గానీ హెవీగా అనిపిచ్చదండి. ఎప్పుడు టిఫిన్ మనము తినలేము, నాకు ఈరోజు అంత బావుండలేదు అన్నప్పుడు అట్‌లీస్ట్ కొద్దిగా ఇది తిన్నామంటే మనకి బాడీ హెవీగా ఉండకుండా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట మనకి స్టమక్ అనేది. అది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం గదండీ వాటర్‌లో పిండి. అది అయితే వేసేసుకొని సాల్ట్ మనకెంత కావాలో సాల్ట్, మన క్వాంటిటీకి తగ్గట్టు, మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువేమి యూజ్ చేయలేదు నేను. కొద్దిగా ఆయిల్ కూడా తక్కువగానే తింటాం మేము. ఆయిల్ అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మనము ఆనియన్స్ అవన్నీ ఈ మరమరాలకి పట్టేటట్టు కలుపుకోవాలనమాట. చూడండి ఈ విధంగా ఇట్లా అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు వేడి వేడివి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉందని, లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి.